కుమార్ గారు వస్తాను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బండారు రామ్మోహన్ రావు గారు కాస్త ఆలస్యమైంది, బట్ అయినా సరే గుడ్ మార్నింగ్ మీకు. సో ఏంటి అసలు ఓవరాల్గా మనకు సజ్జా అజయ్ కుమార్ గారు ఆయన వర్షన్ చెప్పారు, లక్ష్మీకాంత్ గారు వర్షన్ చెప్పారు, వైసీపీ వర్షన్ని పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు. న్యూట్రల్గా వీళ్ళు మాట్లాడినటువంటి అన్ని అంశాలను కూలంకషంగా చర్చించడానికి మీరు ఇచ్చేటటువంటి సూచన ఏంటి? అసలు ఈ ఇష్యూని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా రాజు గారు మీకు అట్లాగే వెంకటేశ్వర రెడ్డి గారికి, అజయ్ గారికి, లక్ష్మీకాంత్ గారికి ప్రైమ్ ప్రేక్షకుల నమస్కారం. శవాల మీద రాజకీయాలు చేస్తున్నాయి పార్టీలు, స్పష్టంగా చెప్తున్నాను. ఇంకా చాలా బాధతో చెప్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాను. ఎందుకంటే నిన్న క్యూఆర్ కోడ్ ఇచ్చుకుంటూ ఆయన ఒక పెద్ద టీచర్ గా మారి ప్రమాణాన్ని ఉపన్యాసం ఇస్తే చాలా సంతోషపడ్డారు. ఇది కదా ప్రతిపక్షం చేస్తున్న వ్యాసం కూడా రాశాను ఇవాళ. ఇది కదా ప్రతిపక్ష నాయకుడు చేయాల్సిన పని అని. నిజమే, అంటే వాళ్ళు అలవిగాని హామీలు ఇచ్చారా, హామీలు కూడా సంవత్సరం తర్వాత ప్రశ్నించడం తప్పు కాదు, ప్రతిపక్షం చేయాల్సిన పని అదే అంటున్నాను. వీళ్ళు డిపెండ్ చేసుకుంటాం. కానీ దాంతో ఇంకో బాధ్యత ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వెళ్ళి ఇదే సమస్యలు అక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది అని కూడా సూచన చేశారు. ఇది మార్పు అంటున్నాం. 1 year తర్వాత మంచి చెడు ఆ కేసుల వల్ల వచ్చిందా, భయం వల్ల వచ్చిందా, నేను ఆ జోలికి పోను. వాళ్ళ చెప్పులో మనం కాలు పెట్టదు, మీరైనా నేనైనా. కనుక నేనేమంటున్నానంటే నిన్న క్యూఆర్ కోడ్ పెట్టి ఒక మంచి రీజనల్ మీటింగ్ పెట్టి వీళ్ళు చేయండి, మీరు చేయండి, కింది స్థాయి కార్యకర్తల దగ్గర తీసుకెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, దీన్ని ప్రచారం చేయండి. ఎవ్వరు కాదని దీన్ని చాలా అందరూ అంగీకరిస్తారు. బట్ అజయ్ గారు కానీ లక్ష్మీకాంత్ గారు కానీ మేము అందరూ ఆహ్వానించాల్సిందే. నష్టమైంది. ప్రతిపక్ష పార్టీగా ప్రజల దగ్గర పోదామంటే ఎవరు వద్దంటారు? ఇప్పుడు కొడుకును గంట అని ఒక కోడలంటే అత్త ఎవరైనా వద్దంటదా? ప్రజలు కూడా ప్రజల దగ్గర పోనీయండి, మంచి ప్రచారం చేసుకునేయండి, ఈ హామీలు అమలు కాలేదని చెప్పండి. ఈ ప్రజాస్వామ్యయుతంగా చేసుకుంటే ఎవరు వద్దు. ఇంకా 4 ఏళ్ళు ఉన్నది, పొద్దుంది, పొలం ఉంది. సరే వాళ్ళు హామీలు టైం బౌండ్ పెట్టిన అంటే పెట్టలే. ఇప్పటికి కూడా 15 ఆగస్టు నాడు మహిళలకు ఉచిత ప్రయాణం మొదలు పెడతా అంటున్నారు కదా. ఇప్పుడు కొన్ని మనకు ఏది అమ్మ ఒడి ఎటు పోయింది అంటే తల్లికి వందనం మొదలు పెట్టారు, ఇచ్చారా ఇవ్వలే, దాని వివరం చాలా సార్లు మనం మాట్లాడినాం రాజు గారు. ఆ జోలికి పోనీ. కానీ ఏమంటున్నాయంటే ప్రతి చిన్న సంఘటనకు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్య ఎందుకు బాధ్యత చేస్తున్నారు? వీళ్ళు ఈ రాజకీయం ఎందుకు ప్రజలను పిచ్చివాళ్ళని చేస్తున్నారు అంటున్నారు. అక్కడి నుంచి వస్తాను. ఉదాహరణకు ఎప్పుడో నెయ్యి జరిగితే కల్తీ జరిగితే అంతకుముందు ఈ ఉన్న ప్రభుత్వం 1000 ట్యాంకర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి కావాలి ఉంటాడా ఎక్కడ? నేనేమంటున్నానంటే ప్రతిదీ ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రి అంటగలను కరెక్ట్ కాదు. ఆనాడు అక్కడి నుంచి వస్తున్నాను. నిన్న కాక మొన్న ఒక 15-20 రోజుల కింద కుప్పల్లో సంఘటన జరిగింది. ఏమని అంటే మనము ప్రజల నుంచి ఆలోచన చేస్తే ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. కుప్పంలో ఒక ఆయన బాకీ ఇచ్చిండు, ఒక ఆయన ఆమెకి తీసుకున్నది, ఆమెను చెట్టు గట్టేసి కొట్టిండు ఆయన కదా. దానికి చంద్రబాబు నాయుడు బాధ్యులు అవుతారా? ఇటుపక్క ఎంత నాకైతే ఎంత లాజిక్ లేకుండా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. అంటే ప్రతిదీ చీమ చెట్టుకుమన్నా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి బాధ్యులు అని వీళ్ళు ఒక రకంగా మధ్యయుగ రాజకీయాలు నడుపుతున్నారు అంటున్నాను. చంద్రబాబు నాయుడు కుప్ప ఎమ్మెల్యే కరెక్టే, కానీ ఆ నియోజకవర్గంలో ఎవడు ఇబ్బంది కొడుతుండో, ఏం చేస్తుండో అన్ని కూడా ఆయన బాధ్యులు అవుతారని చెప్పండి కదా. ఇవాళ అదే జరుగుతుంది అంటున్నాడు. నా ఉద్దేశం అంటే ఎప్పుడైనా స్ప్రింగ్ వచ్చితే పైకి లేస్తుంది. నేను మొదట్లో విమర్శించాను ఈ 18వ తారీఖు కన్నా ముందు 100 మందితోనే పోండి అని. యాక్చువల్ గా అది బల ప్రదర్శనకు వేదికే కాదు. నిజంగా చెప్పాలంటే చచ్చిపోయిన మీద మనం మాట్లాడితే చచ్చింది వాళ్ళ మళ్ళీ చంపుతున్నాం, సింగే గానీ మళ్ళీ చంపుతున్నాం మన చర్చల ద్వారా అంటున్నాను. అట్లానే ఆ మనకు ఎవరైతే ఆ బెట్టింగ్ యాప్ చేసి చచ్చిపోయిండు, 1 year కింద చచ్చిపోయిండు అంటే పాత కేసులు రేపడమే కదా. మీరు పరామర్శకి వెళ్తే ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా ఒక 2-3 డైరెక్ట్ గా వెళ్ళి పరామర్శ చేసి వాళ్ళకు సహాయం చేసి విగ్రహావిష్కరణ చేసి రండి. ఆ విగ్రహావిష్కరణకు ఆ ఊరోళ్ళు వస్తే చేసి రావచ్చు. వీళ్ళేం పెద్ద దీని ఒక బల ప్రదర్శన చేసుకున్నారు. దాన్ని అడికట్టే ప్రయత్నంలో ప్రభుత్వము దీనికి 100 మంది దాటిపోవద్దు అన్నారు. మరి 25 చెక్ పోస్టులు పెట్టిండ్రు, 100 మంది దాటిపోవద్దు అన్నారు. మరి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసిండ్రా అంటే విఫలమైంది కదా. 1000 మంది ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? చీమల్లాగా అక్కడైతే పుట్టలే కదా. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అంబటి రాంబాబు లాగా దౌర్జన్యం చేసి ఎట్లా వచ్చినట్టే కదా వాళ్ళ లెక్క అయితే. మరి ప్రభుత్వ వైఫల్యం కదా ఇది. నేను స్పష్టంగా చెప్తాను, 100 మందితో డిస్ట్రిక్ట్ చేస్తే మీరు ఆ ఊరు చుట్టుపక్కలనే 25 చెక్ పోస్టులు ఎక్కడో పెట్టడం కాదు, బయట ఏమైనా జరిగినాయండి ఆ ఊళ్ళోకి రాకుండా మనం చేయొచ్చు కదా. ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది? అందుకని నేను ఏమంటా ఇరుపక్కల తప్పులు ఉన్నాయి అంటున్నా. ఇవాళ దీన్ని పట్టుకొని స్పాస్ పిటిషన్ వేస్తే భయపడుతున్నారా? భయపడటం ఏముండదు. నిజంగా మీరు అన్నట్టు ఫస్ట్ లో చెప్పారు రాజు గారు, మంచి మాట. ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. అడ్వకేట్ చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. కేసు పడితే దాన్ని స్పాస్ పిటిషన్ వేసుకుంటాం, ఇస్తారా ఇవ్వరా కోర్టుల పని మనది కాదు. మీ చేతిలో నా చేతిలో అధికారం లేదు. ఎప్పుడు అంటాను నేను వాదన మాత్రమే మేము వాక్యాలను చేయగలుగుతాం, సంతకం పెట్టేది అక్కడ జడ్జి గారు కూర్చునేది కదా. మేము ఎంత వాదన చేసినా కూడా ఆయన కన్విన్స్ అయితేనే మాకు అనుకూలంగా తీర్పిస్తారు, లేకపోతే లేదు. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాను నేను. ఇప్పుడు మొత్తం మీద మామూలు సామాన్య ప్రయాణికుడు చేసుకోండి. నేను మొన్న వరంగల్ పోతుంటే ఓ చిన్న యాక్సిడెంట్ మా ముందునే జరిగింది. చిన్నది చాలా పెద్దది, చచ్చిపోయేవాడు. ఓ కారు బోల్తా పడి రోడ్డు పక్కన పడిపోయింది. నా కారుకు సంబంధం లేదు,
కానీ డ్రైవర్ ఆపమని పక్కన నిలబెట్టి మంచినీళ్ళ బాటిలో నేను నా భార్య మంచినీళ్ళ బాటిల్ పట్టుకొని పోయినాం అక్కడ. ఎందుకు? గాయపడ్డ వాడికి మొదలు మంచినీళ్ళు ఇవ్వాలి కదా, చచ్చిపోతాం. కాకపోతే భార్య భర్తలు మళ్ళీ బయటకు వెళ్ళిండ్రు, మంచిగా బతికిన. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను అంటే, మనం దారిన పోయి దాని కూడా సహాయం చేస్తాం కదా. తన కారు కింద పడ్డప్పుడు చూసిండా చూడలేదా, నేను కొంచెం వివరంగా చెప్తాను సార్. చూసిండా చూడలేదా ఇవి కాదు. నేను ఒక మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత ఉంది ఆయనకు అంటున్నాను. దిగి మొదలు వాడిని పడ్డవాడు రక్షించాలి, వాళ్ళని రక్షించాలి కదా, కనీసం పరామర్శించాలి అంటున్నాడు. తర్వాత మీటింగ్ పోనీయండి. ఇప్పుడు మనము మధ్యయుగ రాజకీయాలు అంటున్నానంటే, యుద్ధంలో ఎంతమంది సైనికులు కింద పడి చచ్చిపోయినా, 10 ఘటనల కింద చచ్చిపోయినా, నాకు శ్రీశ్రీ గారి కవిత గుర్తొస్తుంది. ఏది వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు. ఇప్పుడు జగన్నాథ రథచక్రాల కింద మిగిలిపోయింది వీళ్ళు అంటున్నారు. స్పష్టంగా ఒకసారి వీళ్ళు ఆలోచించేదంటే, ప్రజల ప్రాణాలు తీయడానికి ఊరేగింపులా, ప్రజల ప్రాణాలు తీయడానికి ఇవి చేస్తా. వాళ్ళు కూడా చేసారు కాదట్లేదు. అట్లా అంటే మొదటి నుంచి మళ్ళీ పుష్కరాల నుంచి మొదలు పెడితే అది కూడా కిషోర్ గారు చెప్పొచ్చు. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, దయచేసి అన్ని పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నా, మీ బలప్రదర్శనం కోసం ప్రజలను బలిపశువులు చేయకండి. ప్రజలు నిర్ణయించాలి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటే మాట సార్, ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ తోడేళ్ల పోరాటం, ఈ మాట అంటున్నాను నేను, రాజకీయాన్ని చాలా గౌరవిస్తారు, రాజకీయ పవిత్ర వ్యాసంగం, నాయకులు విమర్శించారు. కానీ ఈ తోడేళ్ల పోరాటంలో మనం చప్పటి కొడుతున్నాం కదా, ఈ ఇద్దరికి అటువైపు ఇటువైపు మేక పిల్లల మనము. ఈ మేకల్ని ఎవరు తినాలని ఆ తోడేలు పోరాడుకుంటుంది. మన కోసమే మేకల్ని తినడానికి ప్రయత్నం చేస్తున్నాయి తెలుసుకున్నాడు. ఈ అభిమానాలు, పిచ్చి చేష్టలు, పిచ్చి ఊరేగింపులు చెయ్యరు. ఎవరి దారిన వాళ్ళు ఉంటారు. ఎవరి పార్టీ వచ్చినప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు చేయండి. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయమన్నా, ఎలక్షన్ కూడా లేవు కదా. ఇప్పుడు ఇటువంటి పరామర్శలు ఇవన్నీ పెట్టుకోవడం తప్పు కాదు. కానీ దానికి సరైన విధంగా భద్రత కల్పించేది ప్రభుత్వము. చెయ్యకపోతే ప్రభుత్వం బాధ్యత, శాంతి భద్రతలు పూర్తిగా ప్రభుత్వాల బాధ్యత ఉంటది. కానీ దీని మీద మళ్ళీ చెలువల పాలు చేసి సింగయ్యను మళ్ళీ చంపేస్తున్నాం. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ చంపేస్తున్నాం. పరామర్శకైనా జగన్మోహన్ రెడ్డి గారు నా సూచన ఏంటంటే, ఇప్పటికైనా పరామర్శ చేయండి, దీన్ని సద్దుమనేటట్టు చేయండి. ప్రజల ప్రాణాలు విలువైనవి అని మామూలు సామాన్య ప్రాణాలు కూడా ఆలోచించినట్టు చేయాలి. డ్రైవర్ల మీద కేసే పెట్టాలి, ఇలా మీద ఎందుకు పెట్టవద్దు అని దాని మీద కూడా నేను వివాదం ఉంది నాకు. ఖచ్చితంగా ఆయనకు లైసెన్స్ లేకపోయినా, ఆ డ్రైవర్ లైసెన్స్ లేకపోయినా, బండికి రిజిస్ట్రేషన్ లేకపోయినా ఖచ్చితంగా యజమాని కేసులు. ఇవి కూడా కేసుల విషయంలో కూడా కొంత అడ్వకేట్ చెప్తున్నాను, కేసుల విషయంలో కూడా కక్ష సాధింపు ఇటుపక్క అటుపక్క కనపడుతుంది. దయచేసి దీన్ని ఇక్కడికి మర్చిపోయి అభివృద్ధి వైపు, నేను చెప్పాను కదా, వాళ్ళు ఏదైతే క్యూఆర్ కోడ్ ప్రజల మద్దతు సంపాదించండి నేను అనుకున్నాను. ఓకే, మళ్ళీ వస్తాం. అదే సెకండ్ రౌండ్లో మాట్లాడదు. ఓకే సార్. లక్ష్మీకాంత్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, సరే ఈ కేసు పక్కన పెడితే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక క్యూఆర్ కోడ్ని ఆయన పెట్టడం జరిగింది, కూటమి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. సో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి